హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది ఏసీబీ టీం. బాలకృష్ణ ఇల్లు, బంధువుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా గుర్తించారు. 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది ఏసీబీ టీం. బాలకృష్ణ ఇల్లు, బంధువుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తుంది. మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఆరోపణలున్నాయి. అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా. దానికి సంబంధించి ప్రస్తుతం ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి, ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్ గా కొనసాగిన శివ బాలకృష్ణ ఇంటిపైన ఏసీబీ అధికారులు మొత్తంగా ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 టీమ్స్ ఈ సోదాలు చేస్తున్నారు. ఇప్పటికైతే అతని ఇల్లు, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో మొత్తం కూడా సోదాలు చేస్తున్నారు. అయితే దాదాపు చాలా కాలం పాటు హెచ్ఎండిఏలో ప్లానింగ్ సెక్షన్ లో పనిచేస్తూ దాదాపు పదవిని అడ్డ పెట్టుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణల మేరకు అటు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయిన బాలకృష్ణ ఇంటిపైన సోదాలని అటు ఏసీబీ అధికారులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఆస్తుల చిట్టా దాదాపు 100 కోట్లలో ఉంటుందని చెప్పి ఇప్పుడు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించిన డేటా మొత్తాన్ని వెలికి తీస్తున్నారు. అతని ఆస్తులు, అతని బంధువులు, అతనికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని ఏళ్ల పాటు హెచ్ఎండిఏలో తిష్ట వేసి అక్కడే పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాలని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకే సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సోదాలు ఇవాళ సాయంత్రం లేకపోతే రేపు వరకు కూడా ముగిసే అవకాశం ఉంది. ఆస్తుల చిట్టా దాదాపు 100 కోట్ల రూపాయల్లో ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. చక్రి. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.